నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలను జారీ చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దృష్ట్యా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఉంటాయని రాచకొండ పోలీసులు చెప్పారు. ఇక ఉప్పల్ స్టేడియానికి వచ్చే 4 ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామని అన్నారు. అయితే భారీ వాహనాలకు మాత్రం ఉప్పల్ స్టేడియం వైపు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 11:30 మధ్య కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు నోటీసులను జారీ చేశారు. వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే వాహనాలను చెంగిచెర్ల ఎక్స్ రోడ్, చెర్లపల్లి ఐఓసిఎల్ ఎన్ఎఫ్సి రోడ్డు వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వైపు వెళ్లే ఈ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వైపు నుంచి హెచ్ఎండిఏ బోడుపల్ చెంగిచెర్ల ఎక్స్ రోడ్ మీదుగా, మల్లాపూర్ నుంచి నాచారం ఐడిఏ వైపు వెళ్లే భారీ వాహనాలను నాచారం ఐడిఏ నుంచి చెర్లపల్లి, చెంగిచెర్ల మీదుగా మళ్లించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ఐపీఎల్ 16వ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది, రెండో మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఇక 2019 తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు.